రైతు సమస్యలపై స్పందించిన సీఎం కేసీఆర్. సీఎం ఆదేశాల మేరకు కదిలివచ్చిన కలెక్టర్. నెన్నెల మండలంలోని నందులపల్లి గ్రామానికి చెందిన కొండపల్లి శంకరయ్య అనే రైతు భూ సమస్య పరిష్కారానికై విచారణ చేపట్టి త్వరలోనే బాధిత రైతులకు న్యాయం చేకూర్చడానికి కృషి చేస్తామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని కలిసి కొన్ని సాంకేతిక లోపంచే పట్టా పుస్తకాలలో పేరు తప్పడం జరిగిందని, ఇక ముందు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా రెవెన్యూ అధికారులకు సూచించడం జరుగుతుందన్నారు. మండలంలో ఎలాంటి అక్రమ కార్యకలాపాలు జరిగినా సహించేది లేదని, అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. కాగా తమకు సీఎం కేసీఆర్ కాల్ చేసి మాట్లాడిన సంభాషణలు బాధిత రైతులకు చూపించడం జరిగింది. తీన్మాన్ న్యూస్ నవీన్. సీఎం కేసీఆర్ గారు మాట్లాడతారు. సార్ చెప్పండి. లైన్లో ఉండండి. హలో సార్. సార్ నమస్తే సార్. శరత్, ఏ ఊరా? సార్ నేనే సార్. ఏ ఊరు మీది? నందులపల్లి గ్రామం సార్. నందులపల్లి. నందులపల్లి గ్రామం. నందులపల్లి విలేజ్, నిన్నెల మండలం. నిన్నెల మండలం, మంచిర్యాల జిల్లా సార్. తెలుసు కానీ ఇది మీ ఇప్పుడు బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ కింద ఉంది కదా? అవును సార్. అవును సార్. ఎప్పుడు తీసుకున్న వీడు వీఆర్ఓ వాడు ఎందుకు ఇచ్చిన వాళ్ళకి పట్టా ఎందుకు చేసిన మీది? సార్ అది వాళ్ళు హైదరాబాద్ లో జాబ్ చేస్తారు సార్. అయితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. మీ ఊరోలేనా? ఇంత ముందు ఒక 20 సంవత్సరాల కింద ఇక్కడనే ఉండేది సార్ వాళ్ళు. మీ ఊరోలేనా? మా ఊరోలే అన్నట్టు. మీ గ్రామస్తులే? మా గ్రామస్తులే సార్, కానీ ఇక్కడ ఉండట్లేదు. ఓకే. వాళ్ళకి ఇంత ముందు భూములు ఉన్నాయా మీ ఊర్లో? ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా ఉన్నాయా? ఇప్పుడు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడనే వాళ్ళకి భూములు ఉన్నాయి? ఉన్నాయి సార్. వాళ్ళు మీరు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మీ భూమిని పట్ట చేసుకున్నారా? అవును సార్, డబ్బులు ఇచ్చి మా భూమికి పట్ట చేసుకున్నారు సార్. మీకు ఎట్లా ఉంది పట్ట? మరి మీకు ఎక్కడి భూమి ఇది? సార్ మా తాతగారు సంపాదించి మా నాన్నకు ఇచ్చింది సార్, వారసత్వం. వారసత్వంలో వచ్చిన భూమి? అవును సార్. మీ సొంత భూమి? సొంత భూమి సార్. ఈ రెవెన్యూ భూ పక్షాలను చేసి కంప్లీట్ చేసేదాని మీద మన కార్యక్రమం తీసుకున్నాం. మధ్యలోనే అసెంబ్లీ డిజాల్వ్ ఎలక్షన్ పోయినాం కదా. వీళ్ళంతా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సమ్మె చేసే ఐడియాలు ఇప్పుడు. సో దానిలో బాగానే మీది కూడా జరిగింది. మీరు పెట్టిన దాని కింద అభిప్రాయాలు కూడా చూసాను నేను. సరే, కొంతమంది మూర్ఖంగా నన్ను తిట్టుతారు, వేరే విషయం. అదే సార్, నాకు తెలుసు సార్, మీ గురించి నాకు తెలుసు సార్, అందుకోసం నేను. ఏం పర్వాలేదు, తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే దాన్ని తిట్టినాక ఇప్పుడు అది కూడా కుక్క మొరిగితే భయపడం కదా. అంతే సార్. పట్టా చేసుకుని భూమి వాళ్ళు నచ్చిండ్రా? లేదు సార్, వాళ్ళు ఏం రాలేదు, కానీ రైతు బంధు డబ్బులు వాళ్ళు తీసుకున్నారు సార్. అయితే రైతు బంధు డబ్బులు కూడా తీసుకున్నారు? తీసుకున్నారు సార్. ఇలా రోగాలు ఎంత పని చేస్తారు. అదే సార్. సరే, ఇది ఒక నీ సమస్య కాదు సార్, ఇది మొత్తం రాష్ట్రంలో ఇదే దందా అన్నట్టు ప్రతి దగ్గర. మనం ధరణి వెబ్సైట్ తెద్దామని ప్రయత్నం చేస్తున్నాం కదా. అది ఇప్పుడు జస్ట్ ఇది అయిపోతే జూన్ లో వస్తుంది. నీ గలిన లాంటి బాధ రోజు కొన్ని వేల మందికి రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఎవ్రీడే. సో దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏంటంటే పూర్తి సిస్టమ్ మార్చాలా. సిస్టమ్ మార్చే ప్రయత్నాన్ని నేను పూర్తిగా ప్రారంభించిన. 100% చేపిస్తా. దాన్ని ఎవడేమన్నా కూడా ఇంకా పోయే సమస్య లేదు. 100% చేపిస్తా. ఒక షరత్ సమస్య పరిష్కారం అయితే పరిష్కారం కాదు కదా. ఇది ఒక నీ సమస్య కాదు కదా, ఎంటైర్ ప్రజల సమస్య. నీకన్నా కనీసం పోస్ట్ పెట్టచ్చు, నీకు ఆ మాత్రం పరిజ్ఞానం ఉంది. నోరు లేనటువంటి నోరుగా దళిత రైతులు, బీసీ రైతులు ఎంతో మంది ఉన్నారు పాపం. వాళ్ళకి చెప్పాలా. ఈ విషయం ఏంటంటే నేను నీకు ఫోన్ చేసినటువంటి విషయము, రేపు పొద్దుటికి నీ సమస్య నేను 1 నిమిషంలో పరిష్కారం చేపిస్తా. నేను మాట్లాడతాను, మీ కలెక్టర్ గా మాట్లాడతా, ఎవరైనా పంపుతా. అవసరమైతే నా సెక్రటరీని పంపిస్తా, దాన్ని ఏం చేయాలో చేస్తాం. కానీ నువ్వేం రందిపడక, నీ పని అయిపోతుంది. కానీ ఇట్లా ఎంతమంది ఫోన్ చేస్తారు నాకు, ఎంతమంది నేను చేయగలుగుతాను? నేను చేయలేను కదా. సిస్టమ్ పని చేయాలి కదా. సిస్టమ్ పని చేయనట్టు ఏం జరగాల? సిస్టమ్ లో మార్పు రావాలా. ఫోన్ నంబర్ ఉంది నా దగ్గర. నువ్వేం చేస్తాడు, నా పేరు మీద డైరెక్ట్ అప్లికేషన్ రాయి. అప్లికేషన్ రాసి నాకు పంపి, ఎక్కడ పంపుతాడు నీకు ఫ్యాక్స్ నంబర్ ఇస్తారు. ఇప్పుడు దాదాపు ఒక 60 లక్షల మంది రైతులు ఉంటారా బాబు? అవును సార్. 60 లక్షల సముద్రంలో నీటి తుక్కలేక నువ్వు ఒక మనిషి. అవును సార్. అది కాదు నా బాధ, మొత్తం రైతుల బాధ నా బాధ కదా. అవును సార్. అంతే కదా. అవును సార్. ఈ ఫ్యాక్స్ నంబర్ రాసుకో. 0845 42 4446. ఓకే సార్. మళ్ళీ నెంబర్కి ఇప్పుడు ఫ్యాక్స్ చేయి, నాకు వచ్చేస్తుంది ఇప్పుడు. ఓకే సార్. నేను ఇమీడియట్ దాన్ని మీ కలెక్టర్ పంపిస్తా. ఓకే సార్. నా సెక్రటరీ కూడా చెప్తా, స్మితా సబర్వాల్ కు. ఓకే సార్. ఆమె చాలా న్యాయంగా పనిచేస్తుంది. ఆమెకు రెవెన్యూ బాధ్యత కూడా ఆమె చూస్తుంది ఆఫీస్ లో. ఓకే సార్.
మళ్ళీ కూడా నేను టచ్ లో ఉంటాను. సరే సార్. కాకపోతే రేపు నీది అయిపోతే నీది పెద్ద ఇష్యూ కాదు. నీ ఒక్కరిది అయిపోతే అయిపోయినట్టు కాదు కదా. అవును సార్. రేపు తెలంగాణ మొత్తంలో ఉంటది. అవును సార్. అప్పుడు కూడా ఇట్లా మీరు పండుకోకుండా ఎక్కడ ఉండకుండా మీ ఓడలంతా గ్రామాలలో చైతన్యంగా ఉండాలి. ఓకే సార్. రైట్. ఓకే సార్. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.